హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 21 డేస్ ఛాలెంజ్లో 13th వ్లాగ్ అనమాట. సో ఈరోజు మోడర్న్ స్పెక్ట్రమ్ పార్ట్ 2 చెప్పబోతున్నా. సో నార్మల్గా మనం మోడర్న్ హిస్టరీకి బిపిన్ చంద్ర అండ్ స్పెక్ట్రమ్ బుక్స్ ఉంటాయి. బిపిన్ చంద్ర వచ్చేసి అనాలిసిస్ ఉంటుంది, స్పెక్ట్రమ్ వచ్చేసి ఫ్యాక్ట్స్ ఉంటుంది. నేను స్పెక్ట్రమ్ చదువుతున్నా. సో బిపిన్ చంద్రకి ఏంటంటే కొన్ని రిఫరెన్స్ బుక్స్ మనము చూసుకొని చదవాల్సి వస్తుంది. సో స్పెక్ట్రమ్ వచ్చేసి మనకు 3 parts ఆర్ 3 phases. ముందు 8th వ్లాగ్లో చెప్పానుగా 21 డేస్లో, దాని కంటిన్యూషన్ ఈ వ్లాగ్ అనమాట, పార్ట్ 2. సో ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ యూనిట్ స్కిప్ చేయమన్నా కదా. ఫస్ట్ యూనిట్ స్కిప్ చేసి సెకండ్ యూనిట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఆఫ్ ఇండియా, ఆ యూనిట్ 2లో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా ఉంటుంది, ఇండియా ఆన్ ది ఏవ్ ఆఫ్ ది బ్రిటిష్ కాంక్వెస్ట్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. ఇంతవరకు యూనిట్ 2 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయండి అంటే యూనిట్ 3 ఎమ్మటే చదవకుండా స్కిప్ చేసి ఎకనామిక్ ఇంపాక్ట్ కాడికి పోండి. ఎకనామిక్ ఇంపాక్ట్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఆ తర్వాత ఇందాక స్కిప్ చేయండి అన్నగా ఎకనామిక్ ఇంపాక్ట్ అయిపోయినాక ఆ స్కిప్ చేసింది తర్వాత చదవండి. 3rd, 4th, 5th అట్లా ఫ్రీడమ్ దాకా చదవండి. చెప్తా ఆగండి. ఎకనామిక్ ఇంపాక్ట్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ రండి. ఎక్కడికి? 3rd యూనిట్కి రండి. 3rd యూనిట్ ఏంటిది మనకి? రైజింగ్ రీసెంట్మెంట్ ఎగ్నెస్ట్ కంపెనీ రూల్. సో మనకు వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఏమన్నా యూనిట్ 2 అన్న, సెకండ్ పార్ట్ ఏంటిది? ఎకనామిక్ ఇంపాక్ట్. 3rd పార్ట్కి వచ్చేసి ఈ రైజింగ్ రీసెంట్మెంట్ ఎగ్నెస్ట్ కంపెనీ రూల్, దాని తర్వాత రిఫార్మ్ మూమెంట్స్ 4th యూనిట్. ఇందులో వే ఆఫ్ రిఫార్మ్ మూమెంట్ అదొకటి స్కిప్ చేయండి. సోషల్ రిలీజియస్ రిఫార్మ్ చదవండి, అందులో జనరల్ ఫ్యూచర్స్ ఉంటాయి, అవి చదవండి. ఆఫ్టర్ దట్ మనకి 5th యూనిట్ స్టార్ట్ అయ్యింది, ద స్ట్రగుల్ బిగైన్స్ అని. ఆఫ్టర్ దట్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ యూనిట్ 6 నేషనల్ మూమెంట్ కంటిన్యూషన్. అట్లనే ఫ్రీడమ్ దాకా చదవండి. పోస్ట్ ఇండిపెండెన్స్ ఇందులో కొంచెం ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఇందులో చదవకపోవడం బెస్ట్. ఎన్సీఆర్టీస్ అవి చదవండి, సరిపోద్ది. చదవాలనుకున్న వాళ్ళు చదవండి. ఓకే, అంతే. థ్యాంక్ యూ ఆల్.